స్ట్రక్చర్ యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ వచ్చి సబ్జెక్ట్ అలాగే వెర్బ్, మళ్ళీ V1 కానీ V2 కానీ ఉంటుంది. సింపుల్ టెన్స్లో వాక్యాలు మాట్లాడుకున్నాం కనుక మనం తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. పాసివ్ వాయిస్ వచ్చేటప్పటికి సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ప్రత్యేకంగా ఉంటుంది, స్పెషల్గా యాడ్ అవుద్ది. తర్వాత పాసివ్ వర్బ్ అంటే V3 ఉంటుంది. ఆ తర్వాత బై వస్తుంది. ఆ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ పాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ అవుతుంది. యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ పాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ అవుతుంది. ఈ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి రిలేటెడ్ హెల్పింగ్ వర్బ్ టెన్స్లోని నంబర్లోని చూసుకుని మనం పెట్టవలసి వస్తుంది. హెల్పింగ్ వెర్బ్స్ సింపుల్ టెన్స్లో వచ్చేటువంటి హెల్పింగ్ వెర్బ్స్ ఈ ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్లయితే ఈజ్, యామ్, ఆర్. అదే పాస్ట్ టెన్స్లో అయితే వాజ్ అండ్ వాట్. ఫ్యూచర్ టెన్స్లో విల్, షెల్, విల్ బి అండ్ షెల్ బి. సింగులర్కి అయితే ఈజ్ అండ్ యామ్ వస్తాయి. ప్లూరల్కి అయితే ఆర్ వస్తుంది. పాస్ట్ టెన్స్లో ప్లూరల్కి వర్ వస్తుంది. వెర్బ్ ఫార్మ్స్ ఉంటాయి. అందులో V1 అంటే ప్రజెంట్ ఫామ్, అది రైట్. అలాగే కొన్ని సందర్భాల్లో రైట్స్ కూడా ఉంటుంది. ఎస్ కానీ చేరుస్తారు. రెండోది V2 పాస్ట్ టెన్స్, అది రోట్ ఎగ్జాంపుల్. మూడవది పాస్ట్ పార్టిసిపుల్ రిటర్న్, ఇట్ ఈస్ పాసివ్ వర్బ్. అలాగే ప్రజెంట్ పార్టిసిపుల్ ఇంక్ ఫామ్ పెడితే ప్రజెంట్ పార్టిసిపుల్ అవుతుంది. మనకి ఈ వెర్బ్ అనేది 5 ఫార్మ్స్ మనకి కనబడుతూ ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ హరి రైట్స్ ఏ లెటర్లో సబ్జెక్ట్ హరి, రైట్స్ అనేది వెర్బ్, ఏ లెటర్ ఆబ్జెక్ట్. అది టెన్స్ వచ్చి ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఏ లెటర్ ఆబ్జెక్ట్ సింగులర్గా ఉంది కనుక ఇక్కడ బీ ఫామ్, ప్రెజెంట్ టెన్స్లో ఉండే బీ ఫామ్ ఈజ్ పెట్టాలి. రైట్కి థర్డ్ ఫామ్ రిటర్న్, బై యాడ్ చేస్తే హరి, తర్వాత హరి వస్తే ఏ లెటర్ ఈజ్ రిటర్న్ బై హరి అనేది పాసివ్ ఫామ్ అవుతుంది. In this sentence, object is letters, it is plural, so we use are. So the answer is letters are written by Hari. Hari wrote a letter. In this example, verb is wrote in the past form. Object singular గా ఉంది. Past tense తో సింగులర్ హెల్పింగ్ వర్బ్ వాజ్ పెట్టాలి. సో a letter was written by Hari అనేది పాసివ్ ఫామ్ అవుతుంది. Hari wrote letters. In this example, wrote is the past tense. లెటర్స్ ఆబ్జెక్ట్ ప్లూరల్లో ఉంది కనుక హెల్పింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్ వర్క్ అనేది పెట్టాలి. ఆ లెటర్స్ వర్ రిటన్ బై హరి అనేది పాసివ్ వాయిస్ అవుతుంది. హరి విల్ రైట్ ఏ లెటర్. ఇందులో విల్ రైట్ అనేది ఫ్యూచర్ ఇండికేట్ చేస్తుంది. ఆబ్జెక్ట్ ఏమో సింగులర్గా ఉంది కనుక పాసివ్ ఫామ్ హెల్పింగ్ వర్బ్ విల్ బి రాస్తాము. ద పాసివ్ ఫామ్ ఆఫ్ ది సెంటెన్స్ ఈజ్ ఏ లెటర్ విల్ బి రిటన్ బై హరి. హరి విల్ రైట్ లెటర్స్. ఇక్కడ విల్ బి అనేది ఫ్యూచర్ ఇండికేట్ చేస్తూ ఉంది. లెటర్స్ అనేది ఆబ్జెక్ట్ ప్లూరల్లో ఉంది, దానికి కూడా హెల్పింగ్ వర్బ్ విల్ బి రాస్తాము. లెటర్స్ విల్ బి రిటన్ బై హరి అనేది పాసివ్ వాయిస్ అవుతుంది.